హాయ్ హలో నమస్తే మరొక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది సోమవారం నాటి వ్లాగ్ అనమాట. పొద్దున పనంతా అయితే చేసేసుకుని దేవుడికి పూజ కూడా చేసేసుకున్నాను. చూసారా, దేవుళ్ళని శుభ్రం చేసి పెట్టుకుంటే ఎంత కళకళలాడుతూ ఉన్నారో. అసలు చాలా బాగా అనిపించింది. ఏదేమైనా ఇది ఒక వారం రోజులైతే ఇలా కళకళగా ఉంటూ ఉంటుంది. తర్వాత మామూలే, అంత దుమ్ము కొట్టేసి అంత ఇదిగా ఉంటుంది మనం ఎంత శుభ్రం చేసుకున్నా. సరే, దేవుడి దగ్గర ఇదంతా అయిపోయిన తర్వాత వంటకైతే వచ్చేసాను. వంట ఏమిటి చేయాలా అని చూసుకుంటే సింపుల్గా అయితే చేసేదలుచుకున్నాను. ఎందుకంటే అప్పటికే టైము 11:30 12 కావస్తుందన్నమాట. ఎందుకంటే పండగ పనులు అయితే ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ ఉతికారేసుకోవడం, మళ్ళీ వచ్చి గుమ్మాలకి ఉన్న తోరణాలు ఇవన్నీ కూడా తీసి వాటిని సర్ఫ్ నీళ్ళల్లో అయితే నానబెట్టి ఉంచాను. కొన్ని గిన్నెలు అవి ఉంటే కూడా నేను వదిలేసాను అనమాట. ఎక్కువ ఉంటే అంటే కొన్ని దుమ్ము పట్టేసిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఇంకేం చేశానంటే ఉంచేసి మిగతావి అయితే పొద్దునే కడిగేసుకున్నాను, మిగతావి ఉంచేసాను. సరే, ఇది నిన్న వ్లాగ్లో చెప్పినట్టుగా ఇది ట్యాప్ ఇదనమాట. అప్పుడు కరెక్ట్గా చూడట్లేకపోయాను. ఇదిగోండి ట్యాప్, ఇలా 2 స్విచ్ అయితే ఉంటుంది ధారకి. ఇలా చుట్టూ తిప్పుకొని అయితే మనం నీళ్ళు కడుక్కోవచ్చు అనమాట సింకు. ఏమో గట్టిగా అంటే ఇది కూడా విరిగిపోతుందా ఏమో అన్నది మనం చెప్పలేమన్నమాట. కాకపోతే ఏంటంటే తెప్పించేసాను. తెచ్చి ఎంత పెట్టి ఒక 2 రోజులు 3 రోజులు అయింది అంతే. ట్యాప్ అంతా తెల్లగా చూసారా, మచ్చలు ఎలా అయితే వచ్చేసిందో. హార్డ్ వాటర్ అనమాట, బాగా హార్డ్ వాటర్ ఇక్కడ. అందువల్ల ఏంటంటే ఆ ట్యాపులు ఎంత కడుక్కున్నా ఏం చేసినా అలా తెల్లగా అయితే మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. చూసేవాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వీళ్ళకి అసలు శుభ్రం చేసుకోవడం రాదు అని అనుకుంటారు. కానీ ఏం చేయగలిగింది ఏం లేదు. ఎప్పుడు గిన్నెలు తోమినట్టుగా వాటిల్ని కూడా తోముతూ ఉండలేం కదా. ఏ వారానికో 10 రోజులకో అలాంటప్పుడే వాటిని శుభ్రం చేసుకోగలం. కానీ ఏం చేస్తాం, తప్పదన్నమాట. అయితే ఇంకా వంట చేసేయాలి అంటే ఇదిగోండి, నాకైతే బ్రౌన్ రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. మా వారికి అయితే మామూలు రైసు చిన్న గ్లాసుడు అయితే ఒక గిన్నెలో పెట్టేశాను. ఇదిగో కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఈ కుక్కర్ వాడుకోవడం అనేది అందులో పెట్టేస్తానని చెప్పే కదా, అలాగా 2 రైసులు కూడా పెట్టేశాను. ఇంకా కూర విషయానికి వస్తే బంగాళదుంప వేపుడు అనమాట. ఇంకా కూరలు అంతకంటే ఏమీ లేవు. అందుకని ఇంకా బంగాళదుంపలే ఉన్నాయి, అవి ఫ్రై చేసేద్దాము. మళ్ళీ అవి మొలకలు వచ్చేస్తే బాగుండదు. అందుకని ఫ్రై చేద్దామని అయితే 4 దుంపలు తీసుకొని ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఎందుకు అనంటే తొందరగా అయిపోతుంది. అప్పటికే లేట్ అయిందని చెప్పే కదా, తొందరగా అయిపోతుంది కూర కూడాను. కొంచెం టేస్ట్గా ఉంటుంది అని అయితే బంగాళదుంప వేపుడు చేయడానికైతే తరిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకేముంది, అది అందరికీ తెలిసిన విషయమే. నూనె వేసేసి కొద్దిగా దాంట్లో ఈ ముక్కలు వేసేయడమే అనమాట. పోపు తాలింపు అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రైకి. చాలామంది ఫ్రై అంటారు, కానీ అందులో తాలింపు పెడతారు, అన్నీ వేస్తారు. కానీ నాకైతే ఫ్రై అంటే తాలింపు వేయకుండా చేసేదే ఫ్రై అన్నమాట. ఇంకా తాలింపు వేసేదాన్ని కూర అంటారు. కూర అంటే ఏదో పోపు తాలింపు అవి వేసి కూర చేసుకుంటే అది కూర అని అర్థము. పోపు లేకుండా చేసుకునేదాన్ని ఫ్రై అనడం అనేది నా దృష్టిలో అనమాట. అందుకని ఏంటి అంటే పోపు లేకుండా కనుక చేస్తే అది ఫ్రై అంటాం అన్నమాట. అయితే కూరకు మూకుడు పెట్టేసి అందులో కాస్త చవరు వేసేసి ఈ తరిగిన ముక్కలు, బంగాళదుంప ముక్కలు అందులో వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి
స్టవ్ మీద పెట్టేసి దాన్ని మూకుడు పైన మూత పెట్టేసి ఉంచేసాను అనమాట. ఆ సెగకి అవి మగ్గిపోతాయి. అందుకని తర్వాత ఏం చేస్తున్నానంటే ఆ కూర అయ్యేలోపు అటు ఇటు అయితే తిరుగుతున్నాను. మధ్యలో ఆకలేసింది. అప్పుడే 12, 11:30 దాటిపోయింది. పొద్దునుంచి ఏం తినలేదు కదా. అయితే రాత్రి వేసుకున్న రాగి అట్టు ఒకటి ఉందన్నమాట. రాగి పిండి అట్టు రాత్రిపూట వేసుకుంటా కదా, అది ఉంటే దాన్ని ఏం చేశానంటే కాస్త తిన్నానన్నమాట. ఇంకా తిని మంచినీళ్ళు తాగితే కాస్త ఆగచ్చు కదా అని. ఇంకా మధ్యాహ్నం 1:30 అయింది. మా వారు వచ్చారు. మేమిద్దరం అయితే భోజనం చేసేస్తున్నాము. ఆయనైతే టేబుల్ మీద పెట్టుకుని తింటారనమాట. ఆ టేబుల్ సరిపోదు గిన్నెలు పెట్టుకోవడానికి, ఇద్దరు పెట్టుకు తినడానికి. అందుకని నేనైతే స్టూల్ మీద పెట్టుకొని కంచము తింటానన్నమాట. అలాగైతే ఇద్దరం కూడా తింటాము. ఆ టేబుల్ అయితే ఆయన మధ్యలోకి లాక్కొని కూర్చుంటారు. నేనైతే స్టూల్ మీద పళ్ళెం పెట్టుకొని కుర్చీలో కూర్చొని తినేస్తానన్నమాట. కింద కూర్చొని ఇంకా తిని లేచే ఇది అనేది పోయింది. ఇద్దరమే కాబట్టి అలా అడ్జస్ట్ అయిపోయి తింటూ ఉంటాం అన్నమాట. మా భోజనం అయితే అయిపోయింది. ఇది ఇంకా సాయంత్రం వాన పడింది బాగాను. దబ 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 దబా ఒక్కసారిగా వాన వచ్చేసింది. నేనేమో బయట దుప్పట్లు అలాంటివన్నీ కూడా ఉతికి ఆరేసాను. సరే అవైతే గబగబా తీసుకొచ్చాను సౌండ్ వినంగానే. చల్లగా ఉంది కదా అని అయితే నేను వీడియో తీశానన్నమాట వాన పడ్డాన్ని. ఇంకా ఇదైతే రాత్రికి చెప్పే కదా రాగి పిండి అవి ఉందని. ఆ పిండి ఆల్రెడీ ఉంది. ఈరోజు కూడా అవే పోసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకటి రాగి పిండి, ఒకటి జొన్న పిండి, ఒకటి గోధుమ పిండి, ఈ 3 కలిపి వేసుకునేవి అట్లు అనమాట. సమమైన పాళ్ళల్లో తీసుకొని కలుపుకోవాలి. ఎంత చక్కగా వస్తాయో. ఇది మొదటి అట్టు. ఇది మొదట వేసిన అట్టు అనమాట. అది విరిగింది. ఇంకా తర్వాతవైతే ఎంత చక్కగా వస్తాయో, చెప్పినట్టు వింటాయి చక్కగాను. అసలు ఈ పిండి చాలా మంచిదండి. బియ్య పిండి కలపకుండా వేసుకుంటాం కదా, అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అప్పటికప్పుడు కలుపుకొని కూడా చక్కగా వేసుకోవచ్చు. రుచిగా బాగుంటాయి. కొంచెం పిండి కనుక పులిసింది అంటే, ఒక్క పూట కనుక ఉంది అంటే అసలు చాలా రుచిగా అసలు ఇంకోటి ఉంటే బాగుండు తినడానికి అనిపించేలాగా చాలా బాగుంటుంది. ఈ పిండి నేను అప్పటికప్పుడు కలిపానండి. చూడండి ఎలా ఉందో. చక్కగా ఇలా చిల్లులు పడుతూ బాగుందన్నమాట పిండి. దీంట్లోకి మనం ఏదైనా పచ్చడి వేసుకు తినచ్చు. లేకపోతే ఇది మనం ఏ ఆధారం ఉన్నా సరే వేసుకొని తినచ్చు. అంటే డైట్ ఫాలో అవుతున్నప్పుడు మనకు ఫలానాదే ఉండాలి అన్నదైతే ఏం పెట్టుకోకూడదనమాట. ఇదిగోండి ఎంత చక్కగా అయితే అట్లయితే వచ్చేసాయి. ఇంకా రాత్రి డిన్నర్లోకి అయితే ఇదిగోండి అట్లు, అలానే పొద్దున మధ్యాహ్నం చేసిన ఆలు కూర ఉంది కదా ఫ్రై, అది సలాడ్ కింద అయితే టమాటా ముక్కలు, మాగాయ చట్నీ, పెరుగు చట్నీ వేసుకుని అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. ఓకే, బాయ్.